భారత వాతావరణ కేంద్రం సూచిస్తున్నటువంటి సూచనలు, అదేవిధంగా అంతర్జాతీయ వాతావరణ కేంద్రం సూచిస్తున్న సూచనల ప్రకారం కూడా చూసినా ఇక్కడ రెండు విధాలుగా అంటే ఒక క్లారిటీ అనేది లేదు. నిన్నటి వరకు కూడా అటు కాకినాడ తీరంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అది కోనసీమ వైపు వెళ్తుందా, కాకినాడ వైపు వస్తుందా, లేదా కాకినాడ కోనసీమకు మధ్యలో ఉన్నటువంటి యానం ప్రాంతంలో తీరం దాటుతుంది అనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక స్పెషల్ మ్యాపింగ్ అయితే సెట్ చేశారు. ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, తీరం ఎక్కడ దాటే అవకాశం ఉందనేది ఇక్కడైతే సెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఈ మ్యాపింగ్ ప్రకారం కూడా చూసినా అంటే ఒక్కొక్కటి దీన్ని చూపిస్తూ ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఎండీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాకినాడ తీరంలో అని, అటు అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు చెప్తుంటే కోనసీమ వైపు అని, ఎంత కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంది. అంటే మీ లెక్కల ప్రకారం ఎక్కడ దాటే అవకాశం ఉంది? ఒకటి, ఏ సంస్థ చెప్పినా కూడా ఫైనల్గా అల్టిమేట్ అథారిటీ ఆర్ నోడల్ ఏజెన్సీ ఫర్ సైక్లోన్స్ ఇన్ ఓవర్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఒకటి, మన తుఫాన్లకి మిగతా తుఫాన్లకి అంతరాలున్నాయి. ఇవి ఉష్ణమండల తుఫాన్ల గురించి ఒక అథారిటీ అంటే ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు. ముఖ్యంగా మన ఉత్తర హిందూ మహాసముద్రంలో మనకున్న అథారిటీ ప్రకారం మనకు మన ప్రక్కన ఉన్న దేశాలకు ఇంచుమించు 14 దేశాలకి మనమే సేవలు అందిస్తున్నాం. కాబట్టి మిగతావి ఏమి చెప్పినా ఐఎండీ చెప్పిన దీనిని మీరు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకు ఉన్న సాంఖ్యకీయ నమూనాల ద్వారా మేము పరిశీలించిన విధానాన్ని బట్టి ప్రస్తుతానికి నిన్నటి తుఫాను మోంథా ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతూ ఈరోజు ఉదయానికి మరింత తీవ్ర తుఫానుగా పరిణమించింది. రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించిన తరువాత అది సైక్లోన్ మోంథా తీవ్ర సైక్లోన్గానే కాకినాడ పరిసర ప్రాంతాలలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సూచించే ఈ బొమ్మను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇంచుమించు ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి లోపల గాలుల యొక్క వేగం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. దానికి కొంచెం దూరంలో ఈ వైలెట్ కలర్లో ఉన్న ఈ మొత్తం ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి గ్రీన్, వైలెట్, కొంచెం డార్క్ కలర్లో. ఈ 3 కలర్స్ ఏంటి అసలు? ఇక్కడ విండ్ యొక్క స్ట్రెంగ్త్ చెప్పేవే 3 కలర్స్. ఎంత స్ట్రాంగ్ విండ్తో వస్తుంది. ఈ కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న ఈ 2-3 జిల్లాల్లో ఉండాల్సిన విండ్ అప్రాక్సిమేట్గా 90 నుంచి 110 కిలోమీటర్స్ వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఇంకొంచెం దూరంలో 60 నుంచి 90 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా దూరంలో పెరిఫరల్ ఏరియాస్లో అప్రాక్సిమేట్గా 50 to 60 కిలోమీటర్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ వీటి ప్రకారం కూడా చూసినా అంటే తీవ్రత ఎలా ఉంటుందనేది అసలు మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఏంటి అసలు? ముఖ్యంగా చూస్తే తీరం దాటుతున్నటువంటి సమయానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇవాళ 28వ తేదీ ఇన్ని జిల్లాలకు సంబంధించి దాదాపుగా మొత్తము ఒక 7 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలన్నింటిలో కూడా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది ఏంటి అసలు మ్యాప్ ప్రకారం? ఈరోజు మీకు చెప్పుకున్నట్లుగా ఈరోజు రేపు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా పడే అవకాశం ఉంది. 3వ రోజున పలు ప్రాంతాల్లో ఉత్తర కోస్తాలో, కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాలో పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ, 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ వార్నింగు, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక రేపటికి వచ్చేసరికి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నందువల్ల వాటికి
ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. ఏం సార్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అసలు ఇది దేనికి సూచిస్తుంది? 3 కలర్లో దాదాపు 4-5 కలర్లు ఇక్కడ డిజైన్ చేసి పడినటువంటి దేంటి ఇది? ఇవి భూ సరిహద్దుల కలర్స్ ఇవన్నీను. ఓన్లీ ఇక్కడ ఉన్న రెడ్, ఎల్లో ఈ కలర్స్ మాత్రమే తీసుకోండి. మీకు ఫ్లాష్ ఫ్లడ్ రేపు 5:30 లోపల ఆకస్మిక వరద సంభవించే ప్రాంతాలను సూచించే చిత్రం ఇది. ముఖ్యంగా నెల్లూరులో 1-2 ప్రాంతాల్లో, ప్రకాశం కోస్తా తీరంలో ఎక్కువ ప్రాంతంలో, తర్వాత గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో దాని యొక్క తీవ్రత తక్కువ ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం మరియు శ్రీకాకుళంలో ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు జరిగే అవకాశం ఉంది. ఇది మాకున్న తాజా రాడార్ చిత్రం ద్వారా మచిలీపట్నం రాడార్ పరిధిలోకి ఈ యొక్క సైక్లోన్ యొక్క బ్యాండ్స్ రీచ్ అవుతున్నాయి కాబట్టి మచిలీపట్నం రాడార్లో వాటిని చూడటం జరిగింది. ఇక మన రాడార్ పరిధిలోకి వచ్చినట్టయితే వైజాగ్ రాడార్లో కూడా చూస్తాము. చూసిన తర్వాత లేటెస్ట్ పిక్చర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఏంటి సార్ అసలు ఈ సర్కిల్ ఏంటి అది అసలు? స్టార్మ్ సర్జ్ అంటే ఉప్పెన. సాధారణ అలల కన్నా ఎంత ఎత్తులో ఉప్పెన ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేది ఆ సూచనలు ఏమైనా కనిపిస్తుంది ఏ ప్రాంతంలో? ఇక్కడ చూడండి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో యానం, కాకినాడ, ఈ పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాలలో 0.5 నుంచి 0.9 వరకు ఒక మీటర్ ఎత్తు వరకు ఉండే అవకాశం. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి సూచనల ప్రకారం ఈరోజు సాయంత్రం నుంచి ఇంచుమించుగా 5-6 గంటల మధ్య నుంచి 11 గంటల వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇది కాకినాడ తీరంలో కాటిక చుట్టుపక్కల తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇది అంటే 19 జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్తో పాటుగా అంటే ఉప్పెన ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంది. అది కాకినాడ పరిసరాల్లో ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.